హలో హాయ్ నమస్తే మీకి తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా అనేది అన్ని రంగాల్లో వెనుకబడడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూపాలపల్లి జిల్లా చేసి కొన్ని నిధులు మంజూరు చేసినా కూడా ఆ నిధులు మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా భూపాలపల్లి జిల్లాకు ఏం చేయలేదని, మరి ఇక్కడ భూపాలపల్లి జిల్లా అనేది రోజు రోజుకు విస్తరించడం జరుగుతుంది. ఇక్కడ స్థానికులే కాకుండా ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ గణనీయంగా ఉండడం జరుగుతుంది. మిత్రుల ఒకటి గమనించాలి, 3 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 850 కోట్లతో సుభాష్ కాలనీ మినీ స్టేడియం నిర్మాణ పనులు అనేది శంకుస్థాపన చేస్తే అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. మరి అదేవిధంగా 450 కోట్లతో ఆడిటోరియం పనులు ఏర్పాటు చేస్తే అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. మరి 450 కోట్లతో మంజూర్ నగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు కూడా ఇది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. మరి అదేవిధంగా 20 లక్షలతో స్టేట్ వెండర్ జోన్ ఏర్పాటు చేస్తే అది కూడా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. 20 లక్షలతో జంతు సంరక్షణ కేంద్రం హనుమాన్ నగర్లో నిర్మిస్తే అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. మరి 20 లక్షలతో మరో ఎరువు కంపోస్ట్ షెడ్ ఏర్పాటు చేస్తే అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. మిత్రులారా గమనించాలి, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అన్ని కూడా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా ఏం చేయలేకపోయింది. మరి భూపాలపల్లి జిల్లా అనేది అన్ని రంగాల్లో వెనుకుండిపోవడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని భూపాలపల్లి జిల్లాను కొద్దిగా ముందుకు నడిపించే విధంగా మరి అధికారులు ప్రజాప్రతినిధులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.